ద్వాదశ రాశుల వారికి పరిహారం. 12 రాశుల వారికి మేషరాశి నుంచి మీనరాశి వరకు తీసుకున్నట్లయితే 12 రాశుల వారికి కూడా ఈ రోజున తమ వ్యక్తిగత దైవాన్ని, ఇష్టదైవాన్ని ప్రార్థించుకోవడంతో రోజును ప్రారంభిస్తూ అదేవిధంగా వెళ్ళే విధానం ఒకటి. అలాగే ప్రతివారు కూడా ఈ రోజున అవకాశం ఉన్నట్లయితే తప్పనిసరిగా సమయము, అవకాశము, ఆసక్తి అన్నీ ఉన్నప్పుడు తప్పనిసరిగా ఈ రోజున అందరూ కూడా ఈ యొక్క గణేశుడికి సంబంధించిన విషయాలు, ముఖ్యంగా గణేశుడికి సంబంధించిన దేవాలయాలు, గణేశుడికి దుర్వాయుగ్మ పూజ చేయడం, ఇవి కూడా అవకాశం లేకపోతే శ్రీ గణేశాయ నమః అనే శ్లోకం, శ్రీ గణేశ నమస్తుభ్యం ఆరోగ్యం దేహిమే సదా అనే శ్లోకాన్ని పఠించడం, ఇవన్నీ కూడా ఉత్తమ ఫలితాలు ఇస్తాయి. అవకాశం ఉన్నట్లయితే గణేష మందిరాలను సందర్శించడం కూడా చాలా చాలా మంచిది. ఎవరికన్నా కూడా ఏదైనా కేతువుకి సంబంధించిన ఇబ్బందులు ఎదురవుతున్నా, ఏదైనా ఆటంకాలు ఎదురవుతున్నా తప్పనిసరిగా దుర్వాయుగ్మాలతో పూజ చేయడం కూడా చాలా మంచిది. అలాగే ఎవరికన్నా ఎలాంటి ఇబ్బందులైనా, ఎందుకంటే గణేశుడిని పూజించడం వల్ల ఆటంకాలు తొలగిపోవడానికి, విఘ్నాలని అధిగమించడానికి, ఎదురవుతున్న ఇబ్బందుల్లో అన్ని విధాలుగా ముందుకెళ్ళడానికి ఆయన అన్ని విధాల అవకాశం ఇచ్చే భగవంతుడు కనుక ఆయనకి ఈ రకంగా చేయడం ఈ రోజున అన్ని విధాల అనుకూలమైన విషయాన్ని గణేష స్తుతి, గణేష చాలీస, గణేష అష్టోత్తరాలు, గణేశుడికి సంబంధించిన పూజా విధానం చాలా వరకు ఉపకరిస్తుంది. అలాగే ఇప్పటిదాకా చెప్పుకున్న ఈ యొక్క రాశి ఫలితాలన్నీ కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పలేదు కనుక అన్నీ తమకే వర్తిస్తాయి అనుకోకుండా ప్రతి వ్యక్తి తమ వ్యక్తిగత జాతకాలు చూసుకుంటూ గోచారరీత్యా ఎదురవుతున్న ఈ ఫలితాల్లో ఏదైనా చిన్నపాటి సమస్యలు ఉన్నప్పుడు తప్పనిసరిగా ఏ రోజుకు ఆ రోజు దానికి తగిన విధంగా తమ ఇష్ట దైవాన్ని ప్రార్థించుకోవడమో, లేకపోతే ఆ రోజు చెప్పిన దైవాన్ని ప్రార్థించుకోవడం లాంటివి చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే చిన్నపాటి సమస్యల్ని, గోచారరీత్యా ఎదురవుతున్న సమస్యల్ని అధిగమించడం అనేది సులభతరంగా ఉంటుంది.